హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాకా. ఈరోజు మేము గుంజవాడ వాటర్ ఫాల్స్ బయలుదేరామండి. గుంజవాడ తారాపు వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇదైతే మేము ఫస్ట్ విశాఖపట్నం నుంచి పాడేరు బయలుదేరామండి. పాడేరు నుంచి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చి అమ్మవారి పాదాలు అండి. మన అమ్మవారి పాదాలు ఉంటాయి కదా, పాడేరు ఒక 10 కిలోమీటర్ల ముందు డిస్టెన్స్లో ఉంటాయి కదండి, అమ్మవారి పాదాలు అన్నమాట. సో మేము ఫస్ట్ వైజాగ్ నుంచి చోడవరం నుంచి పాడేరు రూట్కి హిల్ స్టేషన్ ఎక్కామన్నమాట. అయితే మాకు వైజాగ్ నుంచి అయితే కనుక 180 కిలోమీటర్లు చూపడుతుందండి తారాబు వాటర్ ఫాల్స్. అయితే ఇవి మేము 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి సీలేరు నుంచి రావచ్చు. సీలేరు నుంచి వచ్చిన వాళ్ళకైతే అది అటు నుంచి రాజమండ్రి అటు నుంచి వచ్చే వాళ్ళకైతే సీలేరు మీదకి వచ్చి సీలేరు మీద నుంచి ఒక 40-50 కిలోమీటర్లు వస్తుందండి. ఇటు నుంచి అయితే కనుక మనకి పాడేరు వచ్చి పాడేరు నుంచి మనకి ఒక 83 కిలోమీటర్లు వస్తుందండి. ఇప్పుడు పాడేరు నుంచి మన అరకు రూట్కి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి అయితే మనకు ఒక 4 కిలోమీటర్ దాకా లెఫ్ట్ రూట్ చూపెడుతుందండి. అయితే ఆ ముచ్చంగిబుట్ట రూట్ అని చూపెడుతుంది అనమాట. అక్కడి నుంచి మనము ముచ్చంగిబుట్ట వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం టర్న్ అవ్వాలన్నమాట అండి. లెఫ్ట్ రూట్ తీసుకోవాలి. అటు ఒరిస్సా బార్డర్ అయితే వస్తుందండి. ఈ ఊరి పేరేనండి ముచ్చంగిబుట్ట. అయితే ఈ ఊర్లోనే ఈ చుట్టుపక్కల ఏరియాలకి ఇదే పెద్ద ఊరు అనమాట. అయితే ఫుడ్ అయితే ఈ ఊర్లో తీసుకోవడం మంచిదని చెప్పారండి. అంటే అక్కడ తర్వాత చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి, ఫుడ్ దొరకదని చెప్పారు. సో ఫుడ్ అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. 2 మీల్స్ తీసుకొని బయలుదేరామండి. సో సైడ్ రూట్కి అయితే మేము ఎంటర్ అవుతున్నాం అనమాట. సైడ్ రూట్ అయితే ఎలా ఉంటుందండి, బాగా విలేజ్లు ఉంటాయి అన్నమాట చిన్నగా. సో మేము ఇంకా వాటర్ ఫాల్కి ఇక్కడ నుంచి 33 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి. 1 గంట 20 నిమిషాలు చూపెడుతుంది. సో ఇది మార్కెట్ అయితే పెడతారట. ఇక్కడ మన వీళ్ళు సంత అంటారండి. ఈ సంత జరిగే ప్రదేశం అనమాట. చిన్న ఊరు. ఈ ఊరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో పెడతారనమాట. ఈ ఊర్లో ఈరోజు సంత పెడతారని చెప్పి అన్నారనమాట. మేము వెళ్ళిపోతే మార్నింగ్ వెళ్ళిపోతాం కానీ ఈవినింగ్ జరుగుతుందంటండి. సో మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చిందండి. అక్కడ పొలాలు ఉంది. పొలాల పక్కన నుంచి ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఇక్కడ చిన్న జలపాతం అయితే ఉందండి. పొలాల నుంచి వచ్చిన వాటర్ అంతా వంతెన పక్కన నుంచి ఉన్న దాని నుంచి కిందకి అయితే పడుతుందండి. చాలా బాగుంది చూడడానికి. సో ఇదైతే షూట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము బయలుదేరామండి. మళ్ళీ ఇక్కడ రోడ్లు అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నాయి కానీ కొన్ని ప్రదేశాల్లో, కానీ హిల్ స్టేషన్లో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్లు అయితే చాలా బాగున్నాయండి. ఇప్పటి వరకు మేము వచ్చింది అయితే మాత్రం ఎక్కడ ఇబ్బంది పడలేదు. చిన్న రోడ్లు పెద్ద రోడ్లు కలిపి ఉన్నాయండి, మిక్సింగ్ ఉన్నాయి. సో సన్ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మన అరకులు అయితే ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా అక్కడక్కడ సన్ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. అవి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయన్నమాట చూడడానికి. మధ్యలో అవి ఎంజాయ్ చేస్తూ క్లైమేట్ కూడా కూల్గా ఉందండి. ఆల్మోస్ట్ ఇక్కడ 11:40 అయింది. మేము మార్నింగ్ 7 o'clock బయలుదేరాం, లేట్ అయిందండి. ఇంకొక 1 hour అయితే 12:30 కల్లా రీచ్ అవుతాం చూపెడుతుందండి. సో మధ్యలో ఈ ఫ్లవర్స్ చూసుకుంటూ అలా నెమ్మదిగా వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ ఇంకా ఒరిస్సా బార్డర్ అయితే వచ్చిందండి. ఇక్కడ నుంచి ఒరిస్సా బార్డర్ అండి. సో ఇక్కడ మధ్యలో వాటర్ ఫాల్కి ఇంకొక 7 కిలోమీటర్లు చూపించిందండి. ఇక్కడైతే గడ్డలు చిన్న వాటర్ అయితే ఉంటుందండి. ఆ వాటర్ దాటుకుని వెళ్ళాలన్నమాట. ఇది మనకి రోడ్లు అయితే కనుక మట్టి రోడ్లు ఉంటాయండి. ఎక్కడైతే చిన్న దీన్ని వాటర్ది ఉంటుందో ఆ వాటర్ మనం క్రాస్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ బండి అయినా ఇదైనా ఒకటేనండి. వాగు అయితే దాటాలన్నారు. వాగు దాటితే 3 కిలోమీటర్లు అండి. వాగు దాటడానికి వాటర్ ఎక్కువ ఉందండి. సో మేము మనం ఒరిస్సాలో ఎంటర్ అయ్యి మళ్ళీ అటు నుంచి మనం సీలేరు వైపు నుంచి అయితే వస్తుంది, ఆ రూట్ నుంచి వచ్చామండి. ఇక్కడైతే ఒక 1 weekలో అయితే పనులు స్టార్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు అనమాట. ప్రజెంట్ పొక్కులంతా అక్కడక్కడ చిన్న చెట్లు ఏదో ఉంటే క్లియర్ చేస్తున్నారండి. రోడ్లు అయితే కనుక పడిపోతాయి అన్నారనమాట. వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు చూపెడుతుందండి. సో మేమైతే ఈ రోడ్లతో కొంచెం జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం కానీ కొంచెం వర్షం పడితే కనుక భయంగానే ఉంటుందండి. రోడ్లు కొంచెం మరి మట్టి రోడ్లు కదా, ఇరుక్కుంటాయేమన్నా కార్లు. సో 5 kilometers వరకు అయితే ముందు పెట్టేసుకోవచ్చండి. అక్కడ వరకు బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మట్టి రోడ్ అయితే ఉంది. సో ఫైనల్లీ ఇంకొక 1.5 kilometers చూపెడుతుందండి. దగ్గరికి అయితే వస్తున్నాం. సౌండ్ అయితే వస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్ వస్తుందండి. కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అయితే వచ్చేసింది, పెట్టేసామండి కార్ పార్కింగ్. సో ఇక్కడ నుంచి మేము వాక్ చేసుకుని వెళ్ళాలి. ఆల్రెడీ మా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు.
వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సౌండ్ అయితే పెద్దగానే వస్తుందండి. 300 నుంచి 400 మీటర్స్ వస్తుంది అనమాట మన కార్ పార్కింగ్ దగ్గర నుంచి. రోడ్డు కూడా నడుచుకుని వెళ్ళడానికి బాగానే ఉందండి. చిన్నపిల్లలతో సహా హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఓ కనబడుతుంది. చాలా చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడైతే చూడండి, చెట్ల మధ్యలో నుంచి అయితే మంచి నీట్గా కనబడుతుందండి వాటర్ ఫాల్. నాకు కెమెరాలో అయితే అంత క్యాచ్ చేయట్లేదు, మొబైల్ నుంచి తీసాను, అంత క్యాచ్ చేయలేదు. సో దగ్గరికి వెళ్ళే కొద్దీ క్లారిటీ అయితే వస్తుందండి. చూడడానికి అయితే అక్కడి నుంచి కూడా చాలా పెద్దగా కనబడుతుంది. ఓకే చాలా చాలా పెద్ద వాటర్ ఫాల్ అండి ఇది. నేనైతే చాలా వాటర్ ఫాల్ చూశాను. జగదల్పూర్ చూశానండి, ఇంకా మన ఈపీలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ కూడా వెళ్ళాము. మన పాడేరు దగ్గర ఉన్నవన్నీ కూడా. నెక్స్ట్ కేరళ కూడా వాటర్ ఫాల్ చూశాను. కానీ ఇంత పెద్ద వాటర్ ఫాల్ అనేది ఇదే ఫస్ట్. చాలా హైట్ నుంచి పడుతుంది అనమాట. మనకి ఇక్కడ ఇంత హైట్ నుంచి పడే వాటర్ ఫాల్ చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడ లేదండి. చాలా హైట్ అండి. ఇంచుమించుగా ఒక 100 మీటర్ హైట్ ఉండొచ్చేమోనండి. చూడడానికి అయితే అలా కనబడుతుంది. సో రండి చూద్దాం, ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. మాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఎలా ఉంది ఏంటి అనేది. చాలా ఎగ్జైటెడ్గా ఉంది, చాలా చాలా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇంకా అంటే ఫ్యామిలీతో వచ్చింటే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇక్కడ మినీ వాటర్ ఫాల్ అండి. వాటర్ ఫాల్ దగ్గర నుంచి పెద్ద వాటర్ ఫాల్కి వెళ్తాం అనమాట. అంటే 1 by 1 ఉంటుంది కదా. ఇక్కడ మినీ వాటర్ ఫాల్ దగ్గర నుంచి అయితే పెద్ద వాటర్ ఫాల్ షూట్ చేస్తున్నాను. ఎంత బాగుందండి, చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్. సౌండ్ అయితే చాలా చాలా పెద్దగా వస్తుందండి. ఆ దగ్గరికి వెళ్ళాలండి మినిమం 1/2 hour పడుతుందండి. ఉన్నది 100 మీటర్నండి. కానీ ఇవన్నీ రాయలు దాటుకుంటూ వెళ్ళాలండి. రాయలు పెద్ద పెద్ద రాయలు ఉన్నాయండి. రాయలు దాటుకుంటూ అయితే వెళ్ళాలి. చిన్నపిల్లలు అయితే మాత్రం కేర్ఫుల్గా వెళ్ళాలండి. రాయలతో జారితే దెబ్బలు తగులుతాయి కాబట్టి కేర్ఫుల్గా అయితే వెళ్ళాలండి. గుంజవాడ వాటర్ ఫాల్స్ రాశారండి ఇక్కడ నీట్గా. గుంజవాడ వాటర్ ఫాల్స్ అంటే పెద్ద పెద్ద రాయలు చూడండి, ఎంత పెద్ద రాయలు ఉన్నాయి చూడండి. ఈ వర్షాకాలంలో అయితే మాత్రం ఇక్కడ ఆ 300 మీటర్స్ ఎంత అదే చెప్పాను కదండి, అక్కడి నుంచే మనం చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే దిగడానికి అవకాశం ఇవ్వదు, అంత పెద్ద వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలోనే చాలా ఎక్కువ వాటర్ వస్తుందండి. సో ఇంకా ఆ టైంలో చెప్పనవసరం లేదండి, చాలా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి మేము స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అనమాట. సో మధ్య మధ్యలో వస్తుంటాయి కదండి చిన్న చిన్న వాటర్వి, అవన్నీ తీస్తున్నాం అనమాట. వేరే ఫ్రెండ్స్ అయితే కనుక వేరే వాళ్ళండి, వాళ్ళు ఇక్కడ చికెన్ అయితే చేసుకుంటున్నారనమాట. నిప్పుల పైన కాల్చుకుంటున్నారండి. ఇక ఈ టీం ఒక 10 మంది వచ్చారండి. సో ఇక్కడ లేడీస్ ఫ్యామిలీస్తో అయితే చాలా తక్కువ మంది వస్తున్నారనమాట. ఎందుకంటే తెలియదు చాలామందికి. కానీ లాంగ్ అని ఒరిస్సా బార్డర్ అనేది చాలా లాంగ్ అనుకుంటాం కదా. పాడేరు నుంచి అయితే కనుక 83 కిలోమీటర్లు వస్తుందండి. అంటే 80 to 83 కిలోమీటర్స్ అనమాట. రెండు రూట్లు ఉంటాయి. 87 ఉంటుంది, 83 ఉంటుంది అనమాట. సో 87 రూట్స్ అయితేనే బాగుంటుందండి. 83 అయితే మధ్యలో వాగైతే వస్తుంది, వాడు దాటుకొని వెళ్ళాలన్నమాట. సో ఈ పెద్ద రాయిలు దాటుకొని ఇంకొక ముందుకు వెళ్తే కనుక వాటర్ ఫాల్ ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు. సో ఇప్పుడు పెద్ద రిస్క్ అయితే లేదండి. వాటర్ అయితే ఎందుకంటే అంత హెవీగా ఇది లేదు కదా. హెవీగానే ఉంది కానీ రైనీ సీజన్లో అంత హెవీ లేదు కాబట్టి ముందుకు వెళ్ళడానికి రిస్క్ చేయొచ్చు. సో ఇక్కడ మేము ఫుడ్ అయితే తిన్నాం అనమాట. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ ఉన్నాం కదండి, అందరం ఫోటోస్ తీసుకున్నాం. సరే ఇది 2 వీడియోలు చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము అంత దగ్గరికి రిస్కీగా కూడా వెళ్ళామండి. సో అది కూడా మేము ఎలా వెళ్ళాము ఏంటనేది కూడా వీడియో చేశాను అనమాట. ఆ వీడియో చాలా డీటెయిల్గా పెడతాను అనమాట. సెకండ్ వీడియోలో పెడతానండి, రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.